కన్నడ నుంచి ఒక మంచి హర్రర్ కామెడీ సినిమా వచ్చిందబ్బా. ఆ సినిమానే సూఫ్రమ్ షో అనే సినిమాకు సోషల్ మీడియాలో దీనికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. కొంతమంది ఈ సినిమా గురించి చాలా హైప్ ఇచ్చారు. ఈ సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే సినిమా బాగుంది, గుడ్. ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా. హర్రర్ను సమాజంలో ఉండే ఒక సున్నితమైన సమస్యను లింకప్ చేయడం బాగుంది. సరే, లేట్ ఎందుకు, ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్స్ ఏముందో తెలుసుకుందాం రండి. సినిమా చూసి ఒక్కచోట మాత్రమే భయపడ్డాను. ఇక సినిమా కథలోకి వెళ్తే, కర్ణాటకలోని ఒక పల్లెటూరులో అశోక్ అలియాస్ తుమినాడ్ అనే వ్యక్తికి ఒకరోజు సడన్గా దయ్యం పట్టిందని ఆ ఇంట్లో వాళ్ళందరూ నమ్మి భయపడుతూ ఉంటారు. ఆ దయ్యం పేరు సులోచన. ఆ సులోచన ఎవరు? ఆ సులోచనకు సోమేశ్వరం అనే ఊరికి ఏం సంబంధం ఉంది? సులోచనను పంపడానికి ఆ ఊరి పెద్ద మనిషి రవణ అలియాస్ గౌతమ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు సులోచన పారిపోయిందా అనేది సినిమా కథ. ఎమోషనల్గా అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. ఒత్తిపోయిన ప్యానం ఒత్తుకున్న రాదు అనే సామెతను బేస్ చేసుకొని కామెడీని వర్కౌట్ చేయడం బాగుంది. సినిమా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలో 15 చోట్ల బాగా నవ్వుకుంటాం. ముఖ్యంగా హడావిడి చేసే ఒక తాగుబోతు కామెడీ సూపర్గా వర్కౌట్ అయింది. మరియు పంచ్ డైలాగులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో స్వామీజీ సీక్వెన్సెస్ బాగున్నాయి, అక్కడ కూడా బాగా నవ్వుకుంటాం. స్వామీజీగా రాజ్ బి శెట్టి చేశారు. ఆయన ఈ సినిమాకు ఒక నిర్మాత కూడా. క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఒక ఒంటరి మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని ఈ సినిమాలో బాగా చూపించారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తుమ్మినాడ్, గౌతమ్ బాగా చేశారు. కరుణాకర్ స్వామీజీగా చేసిన రాజ్ బి శెట్టి యాక్టింగ్ సూపర్గా ఉంది. ఇంకా ఇతర క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరంగా పాటలు అంతగా వర్కౌట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక సినిమా మైనస్ విషయాల గురించి చెప్పాలంటే, సినిమా అక్కడక్కడ బోర్ కొడుతుంది. సినిమాలో గౌతమ్ యొక్క లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అది మధ్యలో సినిమాలో డల్ అయిన ఫీలింగ్ని తెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా ఉంటే బాగుండు, బట్ ఓకే, సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంది. ఈ సినిమాకు మా రేటింగ్ 3.25. మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.